ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రేపటి నుంచి నేను కాలేజ్లో తలెత్తుకొని తిరగాల వద్దా? నాట్యం ఆ నటరాజుని ప్రసాదం. సరిగ్గా నర్తిస్తే కళ్ళకు అద్దుకుంటారే గాని ఎవరూ వెక్కిరించరు. నీకు అర్థం కావట్లేదు భూమి. పూర్ణి, నువ్వు నేర్చుకున్న నాట్యం విలువ నీకే అర్థం కావట్లేదు. చూడు, దేవుళ్ళు మెచ్చిన ఈ నాట్యాన్ని ప్రదర్శించడం అవమానంగా భావిస్తే అది ఆ దేవుళ్ళను అవమానించడమే. హాయ్ పూర్ణి, ఏంటే ఇంకా డ్రెస్ వేసుకోలేదు? ఏ వెస్ట్రన్ డ్రెస్ వేసుకుంటావా అని మేమందరం వెయిట్ చేస్తున్నాం. ఇదిగో ఈ అమ్మాయి నేను వెస్ట్రన్ చేస్తానంటే క్లాసికల్ చేయమని ప్రాణాలు తీస్తుంది. హలో, ఇవి కాలేజ్ డాన్స్ పోటీలు, కామెడీ షోలు కాదు. అది ఎక్కడన్నా సంస్మరణ సభలో చేస్తే బాగుంటుంది. ఇక్కడ చేస్తే అందరూ డిసప్పాయింట్ అవుతారు. మన నాట్యం విలువ మనకే తెలియకపోవడం విచారకరం. పూర్ణి, వీళ్ల మాటలు కాదు, నువ్వు క్లాసికల్ చేసి భరతనాట్యం గొప్పతనం వీళ్ళందరికీ అర్థమయ్యేలా చెప్పాలి. నువ్వు క్లాసికల్ డాన్స్ చేసావంటే మన వాళ్ళందరూ పారిపోతారు. పారిపోయేలా చేసే నాట్యం కాదిది, పరవశించేలా చేసే నాట్యం ఇది. కళ్లతో పాటు కాళ్ళు కదలాలి, ఒంట్లో అవయవాలు ఒకదానితో ఒకటి పోటీ పడాలి. పూర్ణి, పోటీలో ఓడిపోవడం గ్యారెంటీ, జనాలు పారిపోవడం కూడా గ్యారెంటీ. నేను క్లాసికల్ డాన్స్ చేయను, వెస్టర్నే చేస్తాను. మీ అన్నయ్యకి ఈ విషయం తెలిస్తే నీతో పాటు నాతో కూడా చేయిస్తాడు వెస్టర్న్. నువ్వు క్లాసికల్ చెయ్యాలి అంతే. అందరూ వద్దు వద్దు అంటుంటే అదే చెయ్యంటావేంటి? నాట్యం విలువ తెలియనప్పుడు నాట్యం నేర్చుకోవడం ఎందుకు? కాళ్ళకి గజ్జలు కట్టి నర్తించే అదృష్టం అందరికీ రాదు పూర్ణి. నిన్ను చూసి నలుగురు నేర్చుకోవాలనుకోవాలి. చూడలేము అంటుంటే నేర్చుకోవడమేంటి? మమ్మల్ని వదిలేంటి చాలు. పూర్ణి డాన్స్ ఎంత బాగా చేస్తుందో నాకు తెలుసు. ఎందుకంటే తనకి డాన్స్ నేర్పించేది నేనే కాబట్టి నాకు తెలుసు. మీరేం కంగారు పడకండి. ఓహో, తమరు డాన్స్ టీచరా? ఇది కాలేజ్. ఇక్కడ నాలాగా వెస్ట్రన్ డాన్స్ తెలిసిన వాళ్ళు ఉంటారు. మా ముందు ఆ తత్తతైలు దిద్దితైలు పని చేయవు. శాస్త్రీయ నృత్యాన్ని అవమానించి మాట్లాడినప్పుడే నీ నాట్యం నీకు ఏం సంస్కారం నేర్పించిందో నాకు అర్థమవుతుంది. సంస్కారాలు నేర్పించేంత గొప్పదా నీ నాట్యం? నా నాట్యం విలువ నీకేం తెలుసు? దేవతల కొలువులో గజ్జల సవ్వడి వినిపించింది నా నాట్యం. ఋషులు మహారాజుల చేతుల మీదుగా సన్మానాలు పొందింది నా నాట్యం. కోవెల ముందు మురిపించింది నా నాట్యం. సప్త సముద్రాలు దాటి విదేశాలలో సైతం తన గజ్జల సవ్వడి వినిపిస్తుంది నా నాట్యం. పైనుంచొచ్చింది కాబట్టి, పైవాడిచ్చిందే కాబట్టి ఇప్పటికీ ఎప్పటికీ పై స్థానంలోనే ఉంది నా నాట్యం. చెదలు పట్టినటువంటి చరిత్ర పుస్తకాల్లో ఎక్కడో ఉంది నీ నాట్యం. ఇప్పుడంతా వెస్ట్రన్ డాన్స్ జనాల్ని ఊపేస్తుంది. నా నాట్యానికి ఉద్వేగపరచడం తెలీదు, ఉత్తేజపరచడం తెలుసు. నీ నాట్యం గురించి మాట్లాడుతున్నావంటే వెస్ట్రన్ డాన్స్ గురించి నీకేం తెలీదని నాకర్థమైంది. చూస్తావా ఎలా ఉంటుందో? పోటీ పడకు, ఓడిపోతావు. ఏంటి, మా నక్షత్ర ఓడిపోవడమా? తన డాన్స్ చూస్తే నీకే మతిపోతుంది. మతిపోగొట్టేంత నాట్యం నాకొద్దులే. నో 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 నో, నువ్వు నా డాన్స్ చూడాలి. నా డాన్స్ ముందు నీ డాన్స్ నథింగ్ అని అందరి ముందు ఒప్పుకొని నాకు క్షమాపణ చెప్పాలి. నీ డాన్స్ ఏముంది, నేను చేయగలను. కానీ నా డాన్స్ నువ్వు ఎప్పటికీ చేయలేవు. ఓహో, హే గైస్,
దీనికి వెస్టర్న్ డాన్స్ అంటే ఏంటో అర్థం కావట్లేదు. ఐల్ షో ఇట్. కమాన్ 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 కమాన్. వద్దు, అందరి ముందు పరువు పోద్ది. ఇది నీ వెస్టర్న్. ఇప్పుడు నా డాన్స్ చూపిస్తాను, చూడు. ఇది నా భరతనాట్యం. చేయగలవా? ప్రతి నాట్యాన్ని గౌరవించాలి, ప్రేమించాలి. అప్పుడే ఆ నాట్యాన్ని మనం నేర్చుకోగలుగుతాం. అలా అని మన నాట్యాన్ని తక్కువ చేసి చూడకూడదు. సూపర్ సూపర్. అసలు నేను కూడా క్లాసికల్ డాన్సే చేస్తాను. సారీ, మీరు బాగా డాన్స్ చేయగలరని మాకు తెలియక అలా మాట్లాడేశాం. పూర్ణి, నువ్వు క్లాసికల్ డాన్స్ చేయాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.